సింపుల్ సింపుల్ కమాండ్స్ చూద్దామండి. సిఎల్ఐ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. ఇప్పటివరకు మనం నెట్వర్క్ క్రియేట్ చేయడం, విఎమ్స్ క్రియేట్ చేయడం అవన్నీ చూసాం కదా. అది సేమ్ జస్ట్ సిఎల్ఐ యూజ్ చేసి ఎలా చేస్తామని చూద్దాం అంతవరకు. ఓకేనా? ఓకే. సిఎల్ఐలో ఏం కమాండ్స్, ఏ స్క్రిప్ట్ యూజ్ చేస్తుంది కమాండ్స్? ఏజెడ్ కమాండ్స్ అండి. మీకు ఏజెడ్ సిఎల్ఐ మీరు మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి కమాండ్ లైన్ ఆపరేషన్స్కి వచ్చేసరికి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి మీకు టెంప్లెట్స్ అని చెప్పి మనం ఆ రోజు డిస్కస్ చేసాం, గుర్తుందా? జేసన్ టెంప్లెట్స్ మీరు ప్రతి ఒక్క కాంపోనెంట్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు జేసన్ టెంప్లెట్ వస్తుంది. సో మీరు స్క్రిప్టింగ్ ఎక్స్పర్ట్ అయితే కనుక ఈ జేసన్ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మీరు బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. అట్లా కాకుండా ఇంకొక సినారియో వచ్చేసరికి మీరు ఇక్కడి నుంచే పోర్టల్లోనే ఉన్నారు, మీరు జిఐ వాడకుండా కమాండ్ లైన్ త్రూ మేనేజ్ చేయాలనుకుంటే కనుక మీరు క్లౌడ్ షెల్ అని చెప్పి మీకు ఆప్షన్ ఉంది సరే, మీరు ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా రెండు, మీరు లినక్స్ ఎక్స్పర్ట్ అయితే బ్యాష్ షెల్ యూజ్ చేసుకోవచ్చు, లేదు విండోస్ ఎక్స్పర్ట్ అయితే కనుక పవర్ షెల్ యూజ్ చేయొచ్చు. ఓకే 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 ఆయన మెసేజ్ పెట్టారు జాయిన్ లేట్ టుడే, ఫైన్. ఈ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ ఉందండి, అదేంటంటే అజ్యూర్ సిఎల్ఐ అని చెప్పి వాడు పవర్షెల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, పవర్షెల్ మాడ్యూల్స్ వాడు ఎలా డెవలప్ చేశారంటే, మీకు ఇంతకుముందు అయితే అంత ఇది ఉండేది కదండి, అజ్యూర్ సిఎల్ఐ అంత ఎక్కువగా యూజర్ ఫ్రెండ్లీ ఉండేది కాదు. మీరు మామూలుగా పవర్షెల్ కమాండ్స్ లానే రన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వీడు లేటెస్ట్ 2.0 అని చెప్పి రిలీజ్ చేశాడు పవర్షెల్ అజ్యూర్ సిఎల్ఐకి. మీరు వచ్చారనుకోండి, డౌన్లోడ్ పింగ్ చేస్తానండి నేను. ఓకే, మీకు 40 MB 30 MB ఉంది కదండి, దాన్ని మీరు ఓకే పింగ్ చేసి చూడు, చాట్లో ఉంది మీకు. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ విండోస్ 10 ల్యాప్టాప్లో కానీ మ్యాక్లో అంటే ఇది మ్యాక్లో కదండి, నాకు తెలిసి మ్యాక్ వేరేది ఉంది ఇక్కడ. మీకు మ్యాక్ యూస్ చేసినట్లయితే కనుక ఓకే, బ్యాష్లోకి వెళ్ళి రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అజ్యూర్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు అక్కడి నుంచి కూడా రన్ చేసుకోవచ్చు. విండోస్లో అయితే ఎట్లా అండి? విండోస్లో అన్నీ ఇదిగోండి, ఇది మ్యాక్ అండి. ఎవరైనా మ్యాక్ వాడుతున్నట్లయితే మీరు లెట్ మీ పింగ్, సెకండ్ యూఆర్ఎల్ వచ్చేసి మీ మ్యాక్ కోసం. ఓకే, విండోస్లో వచ్చేసరికి అండి మీకు ఇఫ్ ఐ గో బ్యాక్ విండోస్ ఇన్స్టాల్ ఆన్ విండోస్ వచ్చేసరికి మీకు ఈ ప్యాకేజ్ ఉంది కదా, డౌన్లోడ్ ఎంఎస్ఐ ఇన్స్టాలర్, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అజ్యూర్ సిఎల్ఐ అని. ఓకేనా, అట్లా ఉంది, ఇన్స్టాల్ చేసి ఉండాలి దాంట్లో. విజువల్ స్టూడియోలో ఉందండి అజ్యూర్ సిఎల్ఐ. అయిగోండి, ఓకేనా. అయ్యో ఇక్కడ ఇన్స్టాల్ చేసింది సరే, నాకు అజ్యూర్ది 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేనేం చేస్తానంటే ఒకసారి సాఫ్ట్వేర్స్ అన్ని ఒకసారి ఎప్పుడన్నా చెప్పండి, ఏమేమి కావాలని ఇన్స్టాల్ చేసుకుంటాం మేము. సిఎల్ఐ గురించి అండి, ప్రస్తుతం మనం సిఎల్ఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిఎల్ఐ గురించి మీకు లింక్స్ ఇచ్చాను. ఓకే, అంటే ఏది ఎప్పుడు వాడతామో తెలియకుండా అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుని ఏం చేస్తాం, స్టోరేజ్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ మీకు స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్యూర్లీ స్టోరేజ్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తాను. కాకపోతే మీరు ప్రస్తుతానికి సిఎల్ఐ గురించి ఇన్స్టాల్ చేయండి. సిఎల్ఐకి ఈ యూఆర్ఎల్ ఫాలో ఈ యూఆర్ఎల్లో ఫాలో అయ్యి
ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత కామన్గా మనం పవర్ షెల్ డిఫాల్ట్ వస్తుంది కాబట్టి ఓకే. సో షార్ట్ కట్ కమాండ్స్ అన్ని ఎప్పుడైనా సరే మీరు పవర్ షెల్ నుంచి మీ ఏజర్ పోర్టల్కి లాగిన్ అవ్వాలి అంటే ఏజెడ్ లాగిన్, అది ఆటోమేటిక్గా మీకు ఒక ఇన్స్టాల్ చేస్తేనే పవర్ షెల్ ఇన్స్టాల్ అవుతుందండి? అవునండి. అది మీరు ఇది సిఎల్ఐ ఇన్స్టాల్ చేశారనుకోండి, సిఎల్ఐ అప్పుడు నేను ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా అది పవర్ షెల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఆ మాడ్యూల్ అనమాట, పవర్ షెల్ మాడ్యూల్ అది. ఓకే. పవర్ షెల్ నుంచి మీరు ఆ అజూర్ సిఎల్ఐ కమాండ్స్ ఇక్కడ రన్ చేయగలరు. ఓకే ఓకే ఓకేనా? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఏజెడ్ లాగిన్ అని ఉంటామో ఆటోమేటిక్గా అదే ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. యూ హ్యావ్ టు లాగిన్, డన్, యూ లాగ్డ్ ఇన్ నౌ. ఇది వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ ఐడి అండి, ఆ తర్వాత పే యాజ్ యు గో, నా టెనెంట్ ఐడి, ఈ యూజర్ ఐడి, సో అండ్ సో ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ ఏజెడ్ మీకు కొట్టారనుకోండి, సో మీకు కావాల్సిన కమాండ్స్ అన్ని సింటాక్స్లో వస్తాయి. ఓకే. సో ఇదేంటంటే ఇదివరకు ఇలా ఉండేది కాదు. ఒక 1 year బ్యాక్ వేరే అంటే మీకు ఏజెడ్ కమాండ్స్ ఇలా వచ్చేది కాదు, మీకు మొత్తం టైప్ చేయాల్సి వచ్చేది మామూలు పవర్ షెల్ కమాండ్ లాగా. సో ఇవన్నీ ఏంటంటే షార్ట్ ఫామ్స్. ఓకే. సో నాకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయాలనుకున్నాను. ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలన్నా మీరు ఇక్కడి నుంచి మేనేజ్ చేయొచ్చు. ఓకే. సరే అండి, మనకి విఎం క్రియేట్ చేయాలి కదా. విఎం క్రియేట్ చేయాలంటే మీరు హైరార్కీ చెప్పగలరా? ఏ కాంపోనెంట్ ఏది ఫస్ట్ వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది? సబ్స్క్రైబరు, రిసోర్స్ గ్రూప్, రిసోర్స్ గ్రూప్, సబ్స్క్రైబర్ అండ్ రిసోర్స్ గ్రూప్ అండి. సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఉందండి మనకి. ఓకే. సబ్స్క్రిప్షన్ ఉంది, తర్వాత మీకు టెనెంట్ ఐడి చూపిస్తుంది. ఇది సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ పేఎస్గా ఉంది, ఎనేబుల్డ్. ఓకేనా? సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే రిసోర్స్ గ్రూపా, ఆ తర్వాత అండి వీనెట్. ఓకే. ఆ తర్వాత సబ్నెట్. వీనెట్లో నుంచి సబ్నెట్ మీరు ఓపెన్ చేయొచ్చు. విఎం, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. యా, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. ఆ తర్వాత మీరు పబ్లిక్ ఐపీని కూడా రెన్యూ చేసుకోవాలి, అవునా? మీరు పబ్లిక్ ఐపీని విడిగా తీసుకొని మీరు అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది కమాండ్ లైన్లో. ఒకవేళ లేదంటే మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఆ తర్వాత నిక్ కార్డ్ ఒకటి క్రియేట్ చేయండి. ఆ తర్వాత విఎం క్రియేట్ చేయండి. ఆ తర్వాత ఎన్ఎస్జి ఇన్బౌండ్ రూల్స్, అవునా? ఇవేనా కావాల్సినవి? నిక్ కార్డ్ ఏందండి ఇక్కడ? ఇప్పుడు మనము వర్చువల్ మెషిన్కి మనం ఒక సబ్నెట్లో మనము వర్చువల్ మెషిన్ బిల్డ్ చేస్తున్నాము. బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇస్తున్నాము. మనకి విఎం క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ ఇస్తున్నామంటే చూపిస్తామండి. ఇక్కడ నెట్వర్కింగ్లో మీరు అప్లై అయితే ఇక ఇవన్నీ ఇస్తున్నాం కదా, వర్చువల్ నెట్వర్క్, ఓకేనా? తర్వాత పబ్లిక్ ఐపీ, ఇవి రెండు. ఆ తర్వాత ఇన్బౌండ్ రూల్స్, ఈ 3 కాంపోనెంట్స్ చేస్తాం.
ఓకేనా? ఈ స్క్రీన్లో ఎన్ఐసి నెట్వర్క్స్ ఎన్ఐసి అనేది అది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదండి. ఆహా, ఈ సెలెక్ట్ చేసుకున్నా అదే కదా మీరు అదే. అన్ని. అవునండి, ఇది నీకు ఇది నిక్ అనమాట మనకి. ఓ ఆటోమేటిక్ యాడ్ చేసుకుంటుంది. మనం సిఎల్ఐ ద్వారా క్రియేట్ చేసినప్పుడు మాత్రం మనము చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఆ తర్వాత వచ్చి మీరు ఎప్పుడన్నా ఒక విఎం డిప్లాయ్ చేస్తామండి జియో నుంచి. మీకు ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయా? రిసోర్స్ గ్రూప్ ఇస్తే వీనట్స్ ఏం లేదు కదా. సరే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి క్రియేట్ చేయాల్సింది ఏంటండి? రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి కదా. అవును. ఏజెడ్ గ్రూప్ క్రియేట్ రిసోర్స్ గ్రూప్ 2. తర్వాత మీ లొకేషన్స్ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీకు లొకేషన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. ఓకే, గ్రూప్ క్రియేటెడ్ అండి. ఇఫ్ ఐ గో బ్యాక్ రిసోర్స్ గ్రూప్స్, రిసోర్స్ గ్రూప్ 2 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఆ తర్వాత ఇంకేం కావాలి? వీనెట్ క్రియేట్ చేయాలి కదా. ఏజెడ్ నెట్వర్క్ వీనెట్ క్రియేట్ అండ్ సోర్స్ గ్రూప్ అండి. దేంట్లో RG2. తర్వాత వీనెట్ నేమ్ ఇవ్వాలండి. చిన్నగా ఇద్దాము, వీనెట్ 1. ఓకే, హైఫన్ సబ్నెట్ వీనెట్ 1 అండర్స్కోర్ సబ్నెట్ 1. ఓకేనండి. కాదండి, నాకు విండోస్ ఇన్స్టాల్ చేస్తే అది రావట్లేదండి. అజూర్ పవర్ ఏజీ లాగిన్ అని కొడితే రావట్లేదు. ఒక్క నిమిషం అండి, చూడండి. చూస్తానండి. ఇదిగోండి, డిఫాల్ట్గా అదే ఒక సబ్నెట్ తీసుకుందని మనం ఏం మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత మీకు సబ్నెట్, ఆ తర్వాత వీనెట్ 2 క్రియేట్ అయింది. ఓకే, ఐ విల్ గో బ్యాక్. ఒక్క నిమిషం అండి, చెప్తాను, అది చూద్దాము. వీనెట్ సబ్నెట్ బై 16 అంటే బిగ్ తీసుకుంది డిఫాల్ట్ అండి. అది సబ్నెట్ ఐపీ బై 16 అలా తీసుకుంది డిఫాల్ట్. అది /20. వీనెట్ అనేది /16 అండి, డిఫాల్ట్. అది డిఫాల్ట్ కన్ఫిగరేషన్. మనం ఏమి ఇవ్వకపోయినా కానీ డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. సో ఆ తర్వాత సబ్నెట్ 1 అనేది ఇదిగోండి. ఓకే, చెప్పానండి. ఓకే, ఆ తర్వాత ఇంకో సబ్నెట్ క్రియేట్ చేయాలనుకోండి. Okay, you can create one more subnet. Replace అయిపోతుంది.
చూపిస్తానండి ఇది. ఆ తర్వాత మనకి కావాల్సింది ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఐపీ ఒకటి మనం రెన్యూ చేయాలి కదా ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే. ఓకే, పబ్లిక్ ఐపీకి రెన్యూ చేయాలంటే మీకు కమాండ్ వచ్చేసరికి సబ్మిట్ కూడా దీనికే వస్తుంది కాబట్టి పబ్లిక్ ఐపీ is that work again public IP create. ప్రతి ఒక్క దానికి మీరు రిసోర్స్ గ్రూప్ అనేది మెన్షన్ చేయాలండి. ప్రతి కాంపోనెంట్ దాంట్లో యాడ్ అయ్యేది కాబట్టి ఓకే పబ్లిక్ IP1 లేదంటే మీరు ఏదైనా విఎం నేమ్ ఇద్దాం అనుకోండి, ఆ విఎం నేమ్ సంబంధించిన ఐపీ ఇవ్వచ్చు. అలా అంటే prod VM1 IP. రిసోర్స్ గ్రూప్ స్పెల్లింగ్ కరెక్ట్ రాంగ్ అండి. ఓకేనండి. సో అది ఏం చేస్తుంది అంటే మీకు ఒక పబ్లిక్ ఐపీ రెన్యూ చేసి పెట్టుకుంటుంది. ఈ పబ్లిక్ ఐపీని మీరు అంటే మీరు పబ్లిక్ ఐపీ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. కానీ తెలుసు కదా అది కండిషను, మీరు ఏదైనా ఒక విఎంకి కానీ ఏదైనా కాంపోనెంట్కి కానీ పబ్లిక్ ఐపీ అటాచ్ చేస్తే ఇట్ ఈస్ ఫ్రీ. ఇఫ్ యూ లీవ్ దట్ పబ్లిక్ ఐపీ స్టేల్ దెన్ ఇట్ విల్ బి చార్జబుల్. అవునా? ఆ తర్వాత విఎం క్రియేట్ చేయలేదు కదండి, మనకి క్రియేట్ చేయకముందే నేమ్ స్పెసిఫై చేయొచ్చా? అంటే మీకు నేమింగ్ కన్వెన్షన్ క్లియర్గా మీకు ఉంటే కనుక మీరు ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ ఒక్కొక్క నేమ్తో క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు మేనేజ్ చేయడం తర్వాత డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం ఇచ్చాను, పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి IP1 అని ఇచ్చాను. IP1 నేను రేపు పొద్దున్న ఏ విఎంకి అసైన్ చేస్తాను, నాకు ఎలా ఉంటుంది ట్రాకింగ్? సో నేను ఒక విఎం క్రియేట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను కాబట్టి ఆ విఎం నేమ్నే పబ్లిక్ ఐపీ కూడా ఇచ్చాను అనుకోండి. సో ఆ నేమింగ్ కన్వెన్షన్ అంతా ఒకే ఆర్డర్లో ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్ రిసోర్స్లోకి వెళ్ళాలనుకోండి, మనకి ఇట్లా మీకు ఒక్కొక్క కాంపోనెంట్ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు నేమింగ్ కన్వెన్షన్ ఈజీగా ఉంటుంది. prod VM1 IP అని చెప్పి రాశాను. సో ఇప్పుడు నేను విఎం క్రియేట్ చేసినప్పుడు ప్రొడక్షన్ విఎం అని చెప్పి క్రియేట్ చేశాను అనుకోండి, మీకు నేమింగ్ కన్వెన్షన్ మ్యాచ్ అవుతుంది. సో ఈ ఐపీ ఆ సర్వర్కి అటాచ్ చేసినట్టు. సో ఇది పబ్లిక్ ఐపీ నేమ్ కదండి, విఎం నేమ్ కాదు కదా? విఎం నేమ్ కాదు, ఆ పబ్లిక్ ఐపీ అనేది మనం ఒక ఐపీని ఒకదాన్ని తీసుకున్నాము. ఓకే, కాంపోనెంట్ ఇది స్పెషల్లీ. దీన్ని మనం దేనికైనా అసోసియేట్ చేసుకోవచ్చు. అసోసియేట్ చేసుకుంటే ఇక్కడ ఐపీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. ఓకే, ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటండి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి కావాలి మనకి. అవునా? నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏజెంట్ అగైన్ నెట్వర్క్ ఎన్ఎస్జి క్రియేట్ source group -name prod VM1 NSG. సారీ అండి. ఓకేనా? క్రియేట్ అయిందా అది? సో ఇక్కడికి వచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేసామని మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అయింది. ఓకేనా? ఆ తర్వాత
మీకు కావాల్సిందంటే ఇంకో నిక్ కార్డ్ ఒకటి కావాలి కాబట్టి ఏజెడ్ నెట్వర్క్ NIC క్రియేట్ రిసోర్స్ గ్రూప్ 2 తర్వాత నేమ్ VM1 నిక్. ఈ నిక్ ఎక్కడ కనెక్ట్ చేయాలండి? హైఫెన్ VNet హైఫెన్ నేమ్. VNetకి ఏం నేమ్ ఇచ్చామండి మనం ఇక్కడ? VNet1. VNet1 ఏ సబ్నెట్లో పెట్టాలి ఈ నిక్ కార్డ్ని? సబ్నెట్ హైఫెన్ నేమ్ సబ్నెట్ 2 అని చెప్పి క్రియేట్ చేసాం కాబట్టి అక్కడ. ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఏం క్రియేట్ చేసామండి? నెట్వర్క్ హైఫన్ సెక్యూరిటీ గ్రూప్ ఇది కదా. సబ్నెట్ మనం సబ్నెట్ సబ్1 క్రియేట్ చేసామండి. సబ్ 2 అని చెప్పి నేను మళ్ళీ క్రియేట్ చేసి అది రీప్లేస్ అయిపోయిందండి. నేను రెండోది క్రియేట్ చేద్దాం అనుకున్నా, అది దానికి ఏదో వేరే సింటాక్స్ ఉన్నట్టుంది, నాకు చూస్తాను తర్వాత. అది కాకపోతే ఇదే క్రియేట్ అయిందండి, చూసాను నేను. ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చినాం. ఆ తర్వాత పబ్లిక్ ఐపీ పబ్లిక్ అడ్రస్ prod VM1 IP ఇదేనండి. prod VM1 IP ఇదంతా ఎందుకు స్పెసిఫై చేయాలంటే ఇందుకనే నెట్వర్క్ ఈ పారామీటర్స్ అన్నీ నిక్ కార్డ్ తీసుకోలేదు డిఫాల్ట్. చూడండి ఏమేమి స్పెసిఫై చేశారో నిక్ కార్డ్ క్రియేట్ చేయడానికి రిసోర్స్ గ్రూపు, ఆ తర్వాత నిక్ కార్డ్కి ఒక నేము, ఆ తర్వాత ఆ నిక్ ఏ వీనెట్లో ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలి అంటే ఆ నిక్ కార్డే కదా డైనమిక్గా ఐపీ అసైన్ చేసుకునేది మీకు. ఓకే, ఆ తర్వాత ఏ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యూస్ చేసుకోవాలి, సో ఏ పబ్లిక్ ఐపీ అసోసియేట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ క్రియేట్ హైఫన్ the following arguments are required hyphen subnet చూడండి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చాము, ప్రైవేట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ net ఆర్గ్యుమెంట్ చేసి సబ్నెట్ అనే వాళ్ళ సబ్నెట్ అనేవారండి. ఇక్కడ సబ్నెట్ హైఫన్ నేమ్ అని ఇచ్చాను, క్రియేట్ అవుతుంది. క్రియేటెడ్ ఏ ఐపీ ఇచ్చుకుందండి? IPv4లో ఆటోమేటిక్గా అది అసైన్ చేసుకుంది డైనమిక్ ఐపీ. ఆ తర్వాత రిసోర్స్ ఐడి I'll go back refresh. సో మీకు నిక్ కార్డ్ కూడా క్రియేట్ అయింది. సో మీరు జనరల్గా VM క్రియేట్ చేసినా సరే ఈ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయండి.
ఓకే, ఆ తర్వాత విఎం క్రియేట్ సోర్స్ గ్రూప్, తర్వాత నేమ్ VM1 లొకేషన్ ఇక్కడ పేరు ఏమి ఇచ్చామండి, RVM, ఆ తర్వాత ఇమేజ్ ఇప్పుడు బిఫోర్ క్రియేట్ చేసిన కాంపోనెంట్లో ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదండి, మళ్ళీ ప్రతి ఒక్క దానికి స్పెసిఫై చేయాలా? అవునండి, మీకు మల్టిపుల్ ఉన్నప్పుడు ఈ VM మల్టిపుల్ ఎక్కడ ప్లేస్ చేస్తాం అనేది ఎలా తెలుస్తుంది దానికి? మీరు ఒకటే రిసోర్స్ గ్రూప్ ఉంటే కాబట్టి మీరు ఒకటే కమాండ్లు ఏమి రాయకపోతే అనుకోవచ్చు, మీకు 5-6 రిసోర్స్ గ్రూప్లు ఉన్నాయి, మీరు పోర్టల్లో లాగిన్ అయినప్పుడు మీరు ఎలా ఇప్పుడు ఈవీఎంకి నేను పైన నిక్ కార్డు మ్యాప్ చేస్తాను అనుకోండి, సో ఆటోమేటిక్గా అన్ని పారామీటర్స్ మ్యాప్ అవుతుంది కదా? అవును, అందుకని జస్ట్ నేను ఇక్కడ ఒకటే కదా మ్యాప్ చేశాను, ఇక్కడ ఇంకేం మ్యాప్ చేయాల, ఏది మన సెక్యూరిటీ గ్రూప్లు కానీ వీనెట్లు కానీ ఏం మ్యాప్ చేయాలి కదండి ఎక్కడండి? రిసోర్స్ గ్రూప్ రిసోర్స్ గ్రూప్ అనేది రిసోర్స్ గ్రూప్ మ్యాప్ చేస్తే, అవును రిసోర్స్ గ్రూప్, ఆ తర్వాత విఎం నేమ్, ఆ తర్వాత మనం ఏ లొకేషన్లో విఎం క్రియేట్ చేయాలనుకున్నా ఆ లొకేషన్ ఇవ్వాలి, ఈ 3 మ్యాండేటరీ. ఓకేనా, మనము రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి, నాకు 2 రిసోర్స్ గ్రూప్లు ఉన్నాయి, ఈ విఎం ఎక్కడ డిప్లాయ్ చేస్తుంది వెళ్ళి అది ఆటోమేటిక్గా? అదేనండి, నేను డైరెక్ట్గా నిక్ మ్యాప్ చేశానంటే రిసోర్స్ గ్రూప్ కూడా నిక్లే నుంచి తీసుకోవచ్చు కదా అంటున్నా. లేదండి, ఆ నిక్ ఐడెంటిఫై చేయడానికైనా మీరు రిసోర్స్ గ్రూప్ ఇవ్వాల్సిందే. యూజర్ పాస్వర్డ్ ఓకే అండి, పర్లేదు. ఓకే, చూద్దాం. ఓకే, క్రియేట్ అవుతుంటుందండి. బ్యాక్ ఎండ్లో మనము అక్కడికి వెళ్ళి రిసోర్స్ గ్రూప్ 2 డిప్లాయ్మెంట్స్కి వెళ్ళి అనుకోండి, మీకు ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఒక 5 minutes 10 minutes తీసుకుంటుంది కదండి రన్నింగ్, డిప్లాయ్మెంట్ ఈజ్ రన్నింగ్. అయిపోయిన తర్వాత చూద్దాం. అంతలోపు ఎందుకు నాకు కమాండ్స్ వర్క్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దామని. నేనండి నాకు CLI ఇన్స్టాల్ చేశాను కానీ ఏది లాగిన్ వర్క్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం అండి, నేను రికార్డింగ్ పాజ్ చేస్తాను. ఓకే, చూసారంటే మీకు పబ్లిక్ ఐపీ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం మెషిన్ డిప్లాయ్ చేసామో అసోసియేట్ చేసిన తర్వాత మనకి ఆ పబ్లిక్ ఐపీ వచ్చింది. ఇక్కడ మనం ఈ మెషిన్కి ఏం పబ్లిక్ ఐపీ మనం మెన్షన్ చేయలేదు, మనం మెన్షన్ చేసిందల్లా జస్ట్ ఈ నిక్ ఒకటి మెన్షన్ చేసాం అంతే.
ఓకేనా. సో ఆ నిక్కి ఆల్రెడీ మనము పైన మనం అక్కడ చూసినట్లయితే మీరు ఎప్పుడైతే మనం నిక్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా దానికి ప్రైవేట్ ఐపీ అసైన్ చేసుకుంది నిక్కి. ఓకే. బట్ మీరు ఎప్పుడైతే విఎంకి అసోసియేట్ చేశారో ఆ నిక్ని అప్పుడు అది పబ్లిక్ ఐపీ రెన్యూ చేసుకుంది. ఎందుకంటే పబ్లిక్ ఐపీ మీకు కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఐపీని రెన్యూ చేయాలంటే మీకు ఏదన్నా ఒక కాంపోనెంట్ లైవ్లో ఉంటేనే తప్ప దానికి ఐపీ రెన్యూ అవ్వదు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చి మనం చూసినట్లయితే ఆల్ రిసోర్సెస్ ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో డిస్క్ తీసుకుంది, అదే డిస్క్ అదే క్రియేట్ చేసుకుంది విఎంతో పాటు. సో గో టు విఎం. ఓకేనా. సో లినక్స్ బై డిఫాల్ట్ TS1 తీసుకుంది. ఓకేనండి. నేను ఈ ఐపీ తీసుకున్నాను. ఐ విల్ ట్రై టు కనెక్ట్. సో మీకు అది ఎలాగో యాక్సెస్ అవ్వదు, ఎందుకంటే మీరేమి పోర్ట్స్ ఓపెన్ చేయలేదు కదా. మీరు ఇన్కమింగ్ పోర్ట్స్ ఓపెన్ చేశారా? లేదు కదా. లేదు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వెళ్ళి చూడండి టైం అవుతుంది. సో క్లియర్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఏజెడ్ బిఎం ఓపెన్ హైఫన్ పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22 హైఫన్. మెయిన్గా మీకు కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు రిసోర్స్ గ్రూప్ మెన్షన్ చేయాల్సిందే. అండర్స్కోర్ నేమ్, మన విఎం నేమ్ అండి ప్రాడ్ విఎం1. ఓకేనండి. $64,001 and then hello outbound seed open port 22 last లో succeed. ఓకే. సో ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఒకసారి కనెక్షన్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామండి. స్టార్ట్ చూసారా. ఓకే. లేదు మళ్ళీ దీంట్లో మీరు ఇది ఓకే ఏదైనా వెబ్సైట్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను మొన్నట్లాగా, మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి మనం ఇంకోటి ఎలా చేయాలండి 80. ఓకేనా. సో పోర్ట్ 80 అలౌ చేస్తాను. కాన్ఫ్లిక్ట్ ఇంత లోపల
క్రియేట్ అయిపోయిందండి ఇక్కడ. సో వెబ్ సర్వర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా పబ్లిక్ ఐపీ ఏంటండి, ఓకే ఓకేనా సార్? ఇంతవరకు క్లియరా మీకు? ఇప్పుడు లాస్ట్లో ఏం చేశారండి? నేను లాస్ట్లో ఏం చేయలేదండి. నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక నిమిషం, లాస్ట్ కమాండ్ ఏంటి మనం రన్ చేసింది? ఏపీటీ అదేం కాదు, ఇది చూడండి మీరు. ఇక్కడ నేను ఏం చేశానంటే పోర్ట్ 80 కూడా ఓపెన్ చేశాను. పోర్ట్ 80 ఎందుకు పనిచేస్తే మనకి హెచ్టిటిపి వెబ్ సర్వర్ కోసం పనిచేస్తుంది. సో నేను ఏం చేశానంటే లినక్స్ సర్వర్లోకి వచ్చి ఎన్జినిక్స్ అనే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? సో ఎన్జినిక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే పర్మిషన్ ఇష్యూ వచ్చింది. నేను ఏదైనా సుడోతో రన్ చేశాను. సో ఈ ఎన్జినిక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయాలంటే నేను పోర్ట్ 80 అలౌ చేయాలి కదా. సో మళ్ళీ నేను ఏం చేశానంటే కమాండ్ లైన్లో పోర్ట్ 80 అలౌ చేశాను. అలౌ చేసిన తర్వాత వచ్చి టెస్ట్ చేశాను. ఓకేనా? తెలిసి ఎంతవరకు క్లియరా మీకు? క్లియర్ అండి. ఇంకా మీరు ఇంకా చూసినట్లయితే ఒక్క నిమిషం, మీరు ఇంకా చూసినట్లయితే ఇక్కడ మీరు ఏజెంట్ కొట్టగానే మీకు డిఫరెంట్ చాలా కమాండ్లు ఉంటాయి. మీరు స్క్రిప్టింగ్ మాస్టర్లు అయితే కనుక మీరు ఒక్కొక్క దాన్ని ఎలా మీ స్క్రిప్టింగ్లో వాడుకోవాలని మీరు చూసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం అండి. విఎం అనేది జస్ట్ ఒక విఎం మాత్రమే, సరేనా? ఏజెడ్ విఎం అనుకుంటుంది, దానికి సంబంధించి వాళ్ళకి సింటాక్స్ అంతా వస్తుంది మీకు. క్రియేట్ అన్న అనుకోండి, దాంట్లో మీరు ఏమేమి పారామీటర్స్ ఇవ్వగలరు అనేది మీకు మళ్ళీ వస్తుంది. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మీరు ఇవ్వాలనుకుంటే. ఓకేనా? సో మీకు సింటాక్స్ అంటే వెరీ సింపుల్ అండి, ఏముండదు. మీకు హైఫన్ అది పక్కన మీకు ఆల్రెడీ రాసే ఉంటుంది. సో ఇది చూసుకునైనా మీరు ఈజీగా తీసుకోవచ్చు. నేను మాన్యువల్గా యాడ్ చేశాను ఏది పోర్ట్ ఎనేబుల్ అని చెప్పి. అట్లా కాకుండా ఇక్కడ మీకు ఉంది కదా, ఇలా ఎనర్జీ రోల్ RDPSSH అని రాస్తే ఆ పోర్ట్స్ డిఫాల్ట్గా యాక్టివేట్ అయిపోతాయి. ఇంకోటండి, నిక్ మల్టిపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ పెడతారంటారు, ఎందుకంటే అది మల్టిపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కార్డ్స్ ట్రెడిషనల్ ఎలా ఉంటుందంటే సార్, మీకు ట్రెడిషనల్లో ఒక సర్వర్ ఉంది అనుకోండి సార్, విఎం వేరే ఉంటుంది. విఎం వేరే తీసుకోండి, ఒక ESXi హోస్ట్ తీసుకోవాలి అనుకోండి. మీకు ఒకటి మనకేమో ఇదేమే సరిగ్గా రావట్లే. సరే అండి, ఒక ESXi హోస్ట్ తీసుకున్నారు అనుకోండి. దానికి మీరు ఏదైనా ESXi హోస్ట్ అంటే ఏంటి, ఫిజికల్ సర్వర్ అండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కనెక్టెడ్ 6 NICs. మల్టిపుల్ నిక్స్ ఎందుకు అనేది ఎక్కడ అసలు సినారీ ఎక్కడ వాడతాం అంటే, ఒక 6 నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయండి. 6 కూడా నేను స్విచ్లో కనెక్ట్ చేశాను. ఒక స్విచ్లో కనెక్ట్ చేయనండి ఎప్పుడు కూడా. సిస్కో స్విచ్ 1 అనేది ఒకటి ఉంది కంపెనీలో, ఆ తర్వాత ఇంకొక సిస్కో స్విచ్ ఉంది, ఇంకొక సిస్కో స్విచ్ ఉంది. ఓకే, సో ఈ రెండింటిని ఇమాజిన్, ఈ రెండింటిని వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను, ఈ రెండింటిని వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను, ఈ రెండింటిని ఆబ్వియస్లీ ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకే, ఇట్లా పర్పస్ ఏంటి, మల్టిపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అసలు మనకి ఎందుకు పర్పస్ ఏంటి అంటే, ఇది ఒక సింగిల్ మెషిన్ అండి. దీనిపైన నేను మల్టిపుల్ మెషిన్స్ క్రియేట్ చేయొచ్చా లేదా VMwareలో? సో ఇక్కడ నేను మల్టిపుల్ మెషిన్స్ క్రియేట్ చేశాను. లెట్స్ టేక్ ఐ హ్యావ్ 4 or 5 సర్వర్స్. ఓకే, 3 మెషిన్లు ఉన్నాయండి. ఈ 3 మెషిన్స్ ఏంటంటే, ఒకటి విండోస్, మిగతా 2 లినక్స్, డజంట్ మ్యాటర్. కానీ ఈ 3 ఎవరు వాడుతున్నారు, సమ్
XYZ కస్టమర్, ఎవరికో ఇచ్చాం మనం ఏదో కస్టమర్కి. సో ఆ కస్టమర్ వాడేటప్పుడు వాళ్ళకి ఏమంటామంటే వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ దీస్ మెషిన్స్ యూ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ అనేది రూల్. ఓకేనా? సో అంటే ఇక్కడ ఈ పోర్టు ఏంటంటే ప్యూర్లీ యూజ్డ్ ఫర్ కస్టమర్ డేటా ఓన్లీ. ఓకేనా? అలా కాకుండా ఈ హోస్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, లేదంటే మెషిన్స్లో ఏదో రీకన్ఫిగరేషన్ చేయాలి, దెన్ అడ్మిన్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అడ్మిన్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలన్నప్పుడు మాలాంటి అడ్మిన్స్ ఏదైనా వస్తే ఇక్కడి నుంచి లాగిన్ అవుతారు. అంటే మేము మా ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయితే యాజ్ ఏ నెట్వర్క్ అడ్మిన్ ట్రాఫిక్ని ఎలా మోల్డ్ చేస్తానంటే ఇక్కడ నుంచి అడ్మిన్స్ ఎవరు లాగిన్ అయినా సరే ఆ ట్రాఫిక్ ఎట్లా పోవాలి అనేది నేను ఇక్కడ డిజైన్ చేస్తాను. ఓకేనా? సో దీనిపై ఈ హోస్ట్ పైన నాకు 3 మెషిన్స్ ఉన్నాయి, లెట్స్ టేక్ 20 మెషిన్స్ ఉన్నాయండి ఎగ్జాంపుల్. ఈ 20 మెషిన్స్ నేను ప్రొటెక్ట్ చేయాలి అన్నప్పుడు రోజు నైట్ బ్యాకప్ తీస్తాం కదా. సో బ్యాకప్ తీసేటప్పుడు ఇక్కడ నుంచి నా బ్యాకప్ డివైస్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది డెస్టినేషన్. సో ఎప్పుడైనా సరే నైట్ టైం బ్యాకప్ అయ్యేటప్పుడు ఈ 20 మెషిన్స్ ఈ నెట్వర్క్ యూస్ చేసుకొని బ్యాకప్ అవుతుంది. సో ప్రొడక్షన్ డేటా వోంట్ ఇంపాక్ట్, అడ్మినిస్ట్రేషన్ వోంట్ ఇంపాక్ట్, బ్యాకప్ వోంట్ ఇంపాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇంకా డీప్గా వెళ్తే మీకు కస్టమర్ ఫేసింగ్ ఎప్పుడు కూడా హై ఎండ్ కంప్యూటింగ్, హై ఎండ్ నెట్వర్క్ ఉండాలి కాబట్టి ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని నేను 10 GB నెట్వర్క్లో పెడతా. అంటే 10 Gbps స్పీడ్ వస్తుంది కస్టమర్కి ఎప్పుడైనా సరే. ఓకేనా? అడ్మిన్కి బ్యాకప్కి ఏంటంటే 1 Gbps నెట్వర్క్ పెడతా. ఎందుకు అంటే కస్టమర్ డేటానే ప్రయారిటీ కాబట్టి కస్టమర్కి 10 Gbps కనెక్షన్ ఇస్తాను. మిగతా అడ్మిన్ టాస్క్లు ఏమైనా రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ కొడుతూ ఉన్నాయి కాబట్టి మనకు అంత పని ఏమి ఉండదు కాబట్టి 1 GB ఈజ్ ఎనఫ్. ఈవెన్ బ్యాకప్ ఎప్పుడు రాత్రిపూట రన్ అవుతుంది కాబట్టి మీకు 1 GB, మీకు మరీ ఎక్కువ ప్రైస్ ఉంటే 10 GB. అంటే 1 GBకి 10 GBకి మీకు 200% వేరియేషన్ ఉంటుందండి ప్రైసింగ్లో. ఇది ట్రెడిషనల్లో అండి. ట్రెడిషనల్లో ఈ విధంగా ఏమంటారు ట్రాఫిక్ని రౌట్ చేయడం కానీ, లేదంటే ట్రెడిషనల్ ఈ విధంగా మీరు డిజైన్ చేస్తారు ఏదన్నా నెట్వర్క్ కాంపోనెంట్స్ మీరు డిప్లాయ్ చేయాలంటే కనుక. చెప్పండి ఇప్పుడు ఏమైనా దీంట్లో ఏమైనా క్వశ్చన్సా? హలో సిరీస్ లేరా అండి? చెప్పండి. ఓకే, ఇది కామన్గా అంటే డే టు డే డేటా సెంటర్ ఆపరేషన్స్లో డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ అండి ఇవన్నీ. ఇంటర్ఫేస్ కార్డ్కి దీనికి రిలేషన్ ఏంది నాకు అర్థం కాలేదండి. ఇంటర్ఫేస్ కార్డులు ఇక్కడ 6 ఉన్నాయండి. ఎన్ని కేబుల్స్ కనెక్ట్ చేస్తే అన్ని ఇంటర్ఫేస్ కార్డులు ఉన్నట్టే మీకు. ఓకేనా? ఇన్ని ఇంటర్ఫేస్ కార్డులు ఎందుకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రాఫిక్ సర్వ్ చేస్తుంది. యూ కెనాట్ రియల్లీ జస్టిఫై ఈ 2 కార్డులు ఉన్నాయి, 2 కార్డుల వల్ల యూజ్ ఏంటి అంటారు. అట్లా కాకుండా మీకు ఒక సర్వర్ ఉందండి, నార్మల్ VMI అనుకోండి, లేదంటే ఫిజికల్ సర్వర్ అనుకోండి. దీనికి నేను 2 కేబుల్స్ కనెక్ట్ చేసి ప్రొడక్షన్లో వాడుకుంటా. ఎందుకు 2 కార్డులతో యూజ్ ఏంటి అంటారు మీరు, అవునా? నేను అట్లానే కాదు, మనము ఇక్కడ ఒక VM క్రియేట్ చేసేటప్పుడు నిక్ అడుగుతుంది, అవునా? అక్కడ ఒకటే మల్టిపుల్ ఎక్కడ ఇస్తున్నాం అనేది నాకు ఒక క్వశ్చన్. మల్టిపుల్ నిక్స్ ఆప్షన్స్ ఎక్కడ మనం VM క్రియేట్ చేసే ఒక పోర్టల్లో ఉందండి మల్టిపుల్ నిక్స్? లేదండి, వీడియోలా డిఫాల్ట్గా అయితే వీడియోలా. కానీ వాడు డాక్యుమెంటేషన్లో మటుకు మల్టిపుల్ నిక్స్ కెన్ బి అసైన్ టు VM అనింది. అవునండి. ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్స్ లేవలా. మీరు నెట్వర్కింగ్లోకి వెళ్ళారనుకోండి, అటాచ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, యూ కెన్ క్రియేట్ వన్ మోర్ ఇంటర్ఫేస్, యూ కెన్ అటాచ్. ఓకే, attach a network interface to a VM, you can create one more interface and attach it. You can have multiple.
ఓకే. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్‌ని వేరే వీఎంతో బ్యాకప్ తీసుకోవాలనుకున్నప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారండి? అవునండి. ఇక్కడ నేను మీ ట్రెడిషనల్ వేలో ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే, ఇక్కడ పిక్చర్ క్లియర్ మనకి. ఎందుకంటే కేబుల్స్ అవన్నీ ఫిజికల్‌గా మీకు కనపడతాయి. ఏ ట్రాఫిక్ ఎట్లా పోతుంది మీరు అంతా మీ చేతిలో కంట్రోల్ ఉంటది. సో, మీరు ఈ ఈ విధంగా మేము ట్రెడిషనల్‌గా మేనేజ్ చేసేవాళ్ళం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి. దీన్ని మనం ఎజ్యూర్‌లో పెట్టినప్పుడు మీకు ఒక సింగిల్ నిక్ కార్డ్ ఉంది. ఆ సింగిల్ నిక్ కార్డ్ ద్వారా కస్టమర్ వాడుకుంటున్నాడు. ఇంకోటి అటాచ్ వన్ మోర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అన్నప్పుడు ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ప్రొడక్షన్ VM1 నిక్ 2 అని చెప్పి ఇంకోటొస్తది. దానికి ఇంకొక ఐపీ వస్తది. ఓకేనా? ఆ ఐపీ నేను బ్యాకప్‌కి రౌట్ చేస్తాను. సో, నా బ్యాకప్ అనేది ఇంకొక VM ఉంటది ఇక్కడే ఎక్కడో. VMస్‌లోకి వెళ్ళామనుకోండి ఇంకొక స్పెసిఫిక్ VM ఉంటది. దట్ ఓకే. యూ మీన్ టు సే దట్ ఫర్ ఈచ్ VM యూ కెన్ హావ్ మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్. నో. యూ డోంట్ రిక్వైర్ పబ్లిక్ ఐపీ. బ్యాకప్ బయటికి తీసుకెళ్తారా మీరు? ప్రైవేట్ ఐపీస్ అండి. 2 పబ్లిక్ ఐపీస్ నుంచి నేను VMకి కనెక్ట్ Hang on. అవ్వాలంటే కూడా హ్యాంగ్ ఆన్. అట్లా ఉండదు. అది పాసిబుల్ కాదు. అస్సలు పాసిబుల్ కాదు మీకు అట్లా. 2 పబ్లిక్ ఐపీలు పెట్టుకొని నేను కనెక్ట్ చేసుకుంటానంటే ఏ ట్రాఫిక్ ఎట్లా పంపిస్తారనేది మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు మళ్ళీ? ఓకేనా? ఒక వీనెట్ ఉందండి. ఒక వీనెట్‌లో మీకు సబ్‌నెట్ ఉంది. అవునా? ఓకే. సబ్‌నెట్‌లో ఇంకొక సబ్‌నెట్. 2 సబ్‌నెట్‌లు క్రియేట్ చేసాం ఒక వీనెట్‌లో. 1, 2 ఇదొచ్చేసి నా ప్రొడక్షన్ VMస్. ఇదొచ్చేసి ఓన్లీ బ్యాకప్ నెట్వర్క్. ఓకే. బ్యాకప్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకే ఒక VM పెట్టుకున్నా. దట్ ఈజ్ మై బ్యాకప్ VM. ఇక్కడ నాకు ఒక 50 ప్రొడక్షన్ సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా? 50 ప్రొడక్షన్ సర్వర్లు ఒక సర్వర్ తీసుకోండి. ఓకే. ఒక సర్వర్ తీసుకున్నప్పుడు దీనికి 2 నిక్ కార్డ్‌లు పెట్టా. అవునా? 2 నిక్ కార్డ్‌లు పెట్టినప్పుడు ఒక నిక్ కార్డ్ బయటకు వస్తుంది. యూ ఆర్ యాక్సెసింగ్ లైక్ దిస్. అవునా? ఇంకో నిక్ కార్డు అంతే. సో, దీనికి నేను 10.0.1.4 అనేది ఈ ఐపీ దీనికి ఇస్తే సెకండ్ ఐపీ ఏమి ఇస్తానంటే దీనికి నిక్కి 10.0.2.4 అని ఇస్తా. 2.4 కెన్ ఓన్లీ టాక్ టు దిస్. ఈ ఐపీ ఏమేమి ఉండాలి అప్పుడు నాకు ఈ సబ్నెట్ 0.3.x. సో, ఇది ఇంటర్నల్‌గా ట్రాఫిక్ బ్యాకప్ ఇక్కడ తీసుకుంటుంది. రెండో కార్డు పబ్లిక్ ఐపీ ఎందుకు ఇవ్వకూడదండి? రెండో దానికి పబ్లిక్ ఐపీ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు ఫంక్షనాలిటీ నార్మల్ అవుతుంది. యాడ్ నిక్ కొట్టండి. మీ పోర్టల్లో యాడ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కొట్టండి. ఇందులో నేము వర్చువల్ నెట్వర్క్ ఎక్కడుంది ప్రైవేట్ పబ్లిక్ ఐపీ మీకు ఇక్కడ? మీకు ఎక్కడన్నా పబ్లిక్ ఐపీ ఆప్షన్ వచ్చిందా? నా క్వశ్చన్ అంటే మీకు ఒక సర్వర్కి 2 పబ్లిక్ ఐపీలు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. అవసరం లేదు కానీ చేయొచ్చు అనేది నా క్వశ్చన్ అంతే. ఇచ్చినా కానీ మీకు ఏం చేస్తారు ప్రొడక్షన్లో ఏ సినారియోలో వాడతారనే నాకు కావాలి కదా. ఆప్షన్స్ ఇవ్వడానికి ఏముందండి? ఆప్షన్స్ 100 ఆప్షన్స్ ఇవ్వచ్చు కానీ మనం ఎక్కడ వాడతాం సినారియోలో? ఓకే. అసలు పబ్లిక్ ఐపీలో ఉండకూడదు కదా. సైట్ టు సైట్ టన్నెల్స్ పెట్టినప్పుడు మనము పబ్లిక్ ఐపీలో ఉండకూడదు బేసిక్గా. అవునా? మీకు సైట్ టు సైట్ VPN టన్నెల్ పెట్టామండి. అప్పుడు పబ్లిక్ ఐపీలు ఎందుకు ఉంటాయి అసలు మనకి బేసిక్గా? ఓకే. అటాచింగ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్.
చూడండి ఏం చెప్తుంది. VM with a single network must be stop deallocation before మనం స్టాప్ చేయాలి, మిషన్ ని స్టాప్ చేయాలండి. ఇది మిషన్ ని స్టాప్ చేసి డీఅలొకేట్ చేసి ఆ తర్వాత యాక్చువల్గా మనము దాన్ని ఏమంటారు, VMware లో అయితే స్టాప్ చేస్తారు. లైవ్ మెషిన్కి మీరు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేసేచ్చు. మెషిన్ లైవ్లోనే ఉంటుంది, నీకేం డౌన్ టైం కూడా ఉండదు. రేపు ఎప్పుడన్నా నా ల్యాబ్ ఆన్ చేసినప్పుడు ఒకసారి చూపిస్తానులేండి. అది కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఓకే, లేదంటే కానీ ఒకసారి కావాలంటే చూపిస్తాను. మీరు రియల్ టైం అది ఎంటర్ప్రైజ్ కస్టమర్ లెవెల్లో చూసినప్పుడు మీకు అసలు పబ్లిక్ ఐపీ లెవెల్లో వాడరండి. ఏ మెషిన్ కూడా పబ్లిక్ ఐపీ రాదు మీకు, అన్ని ప్రైవేట్ ఐపీలతోనే రన్ అవుతాయి. అవునండి. ఓకే, అలాంటప్పుడు మీరు మల్టిపుల్ నిక్స్ అలొకేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ నిక్స్ అలొకేట్ చేసుకుని మల్టిపుల్ ఐపీస్ ఇచ్చుకోవచ్చు మీరు. కానీ మీరు ట్రాఫిక్ని మాత్రం ఒకటి మాత్రమే ప్రొడక్షన్కి యూజ్ చేసుకోగలరు, మిగతాది మాత్రం మిగతా పర్పసెస్కి. మీకు సర్వర్ లోపల కూడా రౌట్స్ అని ఉంటాయి. మీకు ఐడియా ఉందో లేదు ఎప్పుడైనా? ఒక సర్వర్ లోపల లాగిన్ అయ్యారనుకో, దాంట్లో కూడా రౌట్స్ ఉంటాయి. ఏ ట్రాఫిక్ ఏ నిక్ నుంచి వెళ్ళాలి అనే దానికి రౌటింగ్ ఉంటుంది సర్వర్ లోపల. ఓకే ఓకే. సో మల్టిపుల్ గేట్వేస్ సపోర్ట్ చేయదు. ఇప్పటివరకు నేను చదువుకున్నంత వరకు ఏంటంటే ఏ సర్వర్ కూడా మల్టిపుల్ గేట్వేస్ ఇవ్వలేము. సింగిల్ గేట్వేకే ట్రాఫిక్ రౌట్ చేయగలుగుతుంది అది. ఒక్క నిమిషం అండి చూద్దాం, ఇది స్టాప్ అయిపోతే అలొకేట్ చేసి చూస్తాం. ఇవన్నీ ఇంటర్ఫేస్ కార్డ్స్ అని ప్రొవైడ్ చేసేది ఎన్విడియా నండి ఎక్కువ? లేదండి అట్లేం లేదు, మనకి సాఫ్ట్వేర్ ఇవన్నీ సాఫ్ట్వేర్ అడాప్టర్సే కదా. అదే ఇంటర్ఫేస్ కార్డ్స్ అన్ని ఎక్కువ ఎన్విడియా ప్రొవైడ్ చేస్తారంటారు? ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్స్ అండి. గ్రాఫిక్స్ కార్డ్స్, ఓకే. ఎన్విడియా గ్రాఫిక్స్. నాది అది CLI కమాండ్ వర్క్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దామండి. ఒకసారి అండి ఒక్క నిమిషం అండి, ఇది కంప్లీట్ చేసి మీ దాంట్లో అది చూద్దాం. మేము చూసి తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. పర్లేదండి, మీరు వీడియో చూసి ట్రై చేయండి. ఓకే, ఇన్స్టాలేషన్ ఏం లేదు, మీకు సింపుల్ చాలా. తిరిగి చూపించండి, అదే దాన్ని చూసి నేను చేస్తానండి. మీరు CLI నుంచి తర్వాత పవర్ షెల్ నుంచి సేమ్ కమాండ్స్ యూజ్ చేస్తారా? యూజ్ చేయాలండి, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? అర్థం కాదు. CLI నుంచి ఇక్కడ CLI అంటే ఏజీ స్టార్ట్ అవుతుంది నాయుడు గారు. పవర్ షెల్ లో ఏజీ ఉండదు అనుకుంటా. అజూర్ అని చెప్పి టైప్ చేయాలండి పవర్ షెల్ లో. మీకు పవర్ షెల్ వస్తే మళ్ళీ అదంతా డిఫరెంట్ అండి. పవర్ షెల్ కమాండ్స్ మళ్ళీ వేరుగా ఉంటాయి, అదే బ్యాష్ కమాండ్స్ మీకు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ పైన క్లౌడ్ షెల్ అని ఉంది కదా మన అక్కడ పవర్ షెల్ కమాండ్స్ కూడా వేరుగా ఉంటాయండి. నేను లోపలికి వెళ్ళి ఏదో మామూలుగా ఏజీ అని కొట్టి వచ్చాయి, మరి డిఫరెన్స్ ఒక్క నిమిషం అండి, ఇదేంటో చాలా టైం తీసుకుంటుంది. అలొకేటింగ్కి 15 minutes కన్నా ఎక్కువ టైం. మిషన్ క్రియేట్ అవ్వడానికి 5 minutes అయిపోయిందండి. ఇక్కడ పోర్టల్లో చేసిన ఎవ్రీథింగ్ మనం అక్కడ నుంచి చేయొచ్చు కదండి? అవునండి, మీకు మొత్తం ఉంటుంది కమాండ్ లైన్లో. కాదు మీరు ఇంకా స్క్రిప్టింగ్ ఎక్స్పర్ట్ అయితే కనుక అసలు ఇలా కమాండ్స్ వాడుకోకుండా మీరు ఆ స్క్రిప్ట్లో పెట్టేసి రన్ చేసేయచ్చు. ఏ స్క్రిప్ట్ అండి? మీరు ఏదన్నా మీకు పవర్ షెల్ స్క్రిప్టింగ్ కానీ లేదంటే బ్యాష్ స్క్రిప్టింగ్ కానీ వస్తే ఇట్లా నేను ఇందాక కమాండ్స్ సింగిల్ కమాండ్స్ ట్రై చేశాను కదా, ఒక్కొక్క కమాండ్ రన్ చేసి మాన్యువల్గా, అలా కాకుండా మీరు అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసుకొని మీరు పారామీటర్ వాల్యూస్ ఇచ్చుకుంటా మీరు మల్టిపుల్ VMs ఒకే సింగిల్ షాట్లో క్రియేట్ చేసేయచ్చు.
ఓకే. యాహ్! అర్థమైంది. హ్మ్. ఒక 2 మినిట్స్ చూద్దాము. ఇది ఇంకా స్టిల్ డీఅలోకేటింగ్ అని వస్తుందండి. చూద్దాము. అందులో మీరు ఒకవేళ మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఇది పాజ్ చేస్తాను రికార్డింగ్. మనం అది నిక్ తర్వాత ఇది స్టాప్ చేసేస్తున్నానండి వీడియో. నిక్ తర్వాత మనం నిక్ చూద్దాము. మీరు స్క్రీన్ షేర్ చేస్తే అది